విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్కి సంబంధించి. ఈ మధ్య ముంబై హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ప్రొవిజన్స్కి ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. వీటికి సంబంధించినటువంటి కథా కమామిషు అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ కాంటెంట్ ప్రైవేట్గా చూసినా కూడా నేరం అని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఆస్పెక్ట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది, సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలంటే రాజ్యాంగ సవరణలు ఏమేమి అవసరం, అందులో స్టేట్స్ రాటిఫికేషన్ ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలు ఏమిటి, వీటితో పాటుగా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ప్రాస్ అండ్ కాన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక క్వీర్ కపుల్స్ అంటే ఎల్జిబిటి కపుల్స్ వాళ్ళు ఏ రైట్స్ అడుగుతున్నారు, అసలు ఈ మధ్య క్వీర్ కపుల్స్ రైట్స్కి సంబంధించి ఎందుకని విషయం వార్తల్లోకి వచ్చింది. ఈ 4 విషయాల్ని నేను ఈరోజు పాలిటీ లెక్చర్లో మాట్లాడబోతున్నాను. మొదటిది ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్. అసలు దీని కథ ఏమిటి? మీ అందరికీ తెలుసు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, ఐటీ రూల్స్ అంటాం, 2021వ సంవత్సరానికి సంబంధించి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి లోబడి ఐటీ రూల్స్ని ప్రభుత్వం ఫ్రేమ్ చేసింది. ఐటీ రూల్స్ 2021. 2023వ సంవత్సరంలో అంటే గత సంవత్సరం ఈ ఐటీ రూల్స్ని అమెండ్ చేస్తూ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ప్రొవిజన్ని ఇచ్చారనమాట. అంటే ఐటీ రూల్స్ ప్రకారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అంటే పిఐబిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీటిని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్స్ చూస్తారు. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. తర్వాత రిడ్రెసల్ మెకానిజం ఏదీ లేదు. డైరెక్ట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్కి ఆ పవర్ ఉందన్నమాట. అసలు ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ఏం చేస్తాయి? వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి అంటే వేరు మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి సంబంధించి ఏదైనా సరే సోషల్ మీడియాలో రాంగ్ న్యూస్ ఉన్నాయా, డిస్ఇన్ఫర్మేషన్ ఉందా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందా, మిస్ఇన్ఫర్మేషన్ ఉందా అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఫాల్స్ ప్రాపగాండాలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ కాంటెక్స్ట్లో ప్రభుత్వం ఏమనుకుందంటే, ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి వేరు విషయాల గురించి డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఈ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఐడెంటిఫై చేయడానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ఉండాలి అని చెప్పి ఆలోచించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వీటిని ఎస్టాబ్లిష్ చేసింది ఐటీ రూల్స్ కింద అనమాట. అర్థమైంది కదా? ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏ రకమైనటువంటి రిడ్రెసల్ మెకానిజం లేదు. డిస్ఇన్ఫర్మేషన్కి, మిస్ఇన్ఫర్మేషన్కి తేడా ఏమిటి? రెండు కూడా తప్పుడు ప్రచారమే, తప్పుడు ఇన్ఫర్మేషన్లే. కానీ ఒకటేంటంటే డిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే కావాలని ప్రచారం చేయటం, ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, ఒక దేశాన్ని కానీ డీఫేమ్ చేయాలి అన్న ఉద్దేశంతో కావాలని ప్రచారం చేయటం డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే తెలియక, అంటే అది తప్పు ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి తెలియదు, దాన్ని ప్రమోట్ చేస్తారు సోషల్ మీడియా ఛానల్స్లో. రెండు డేంజర్. మొదటిది అన్నిటికంటే డేంజర్, తెలిసి దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతా వైరల్ అయిపోతుంది కదా. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో అలాంటి ఇన్ఫర్మేషన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఐడెంటిఫై చేసి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిని డిలీట్ చేయాలి. వాళ్ళు డిలీట్ చేయకపోతే వాళ్ళకు ఉండేటువంటి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతుంది.
సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అంటే ఏమిటి? థర్డ్ పార్టీ ఏదైనా పెడితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెస్పాన్సిబుల్ కాదు. యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు, మనం చూస్తున్నాం. ఆ పెట్టేవాడు థర్డ్ పార్టీ అనమాట. ఆ పెట్టేవాడు ఏదైనా హేట్ స్పీచ్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ పెట్టాడనుకోండి, యూట్యూబ్ రెస్పాన్సిబుల్ కాదు. అది సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 79 అనుకుంటాను, దాని ప్రకారం వీటికి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉందన్నమాట. ఒకవేళ చెప్పినటువంటి మ్యాటర్ని వీళ్ళు డిలీట్ చేయకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ పోతుంది. అప్పుడు యూట్యూబ్ని కోర్టుకు లాగొచ్చు అనమాట. ఇది ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే చూస్తుంది, మిగతా వాటి జోలికి పోదనమాట. ఈ విషయం బాంబే హైకోర్టుకి వెళ్ళింది. బాంబే హైకోర్టు 2 జడ్జీల బెంచ్ని ఏర్పాటు చేసింది. గత జనవరి 31వ తారీఖున వాళ్ళు డిఫర్ అయ్యారు. అంటే ఒకళ్ళు ఉండొచ్చు అని చెప్పారు, రెండో వాళ్ళు చట్ట విరుద్ధం లేకపోతే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఆ తర్వాత 3వ జడ్జిని బాంబే హైకోర్టు నామినేట్ చేసింది. ఆ 3వ జడ్జి టై బ్రేకింగ్ జడ్జి అంటాం. ఆ జడ్జి ఏం చెప్పారంటే ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రిట్రెసల్ మెకానిజం లేదు. మీరు మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఐడెంటిఫై చేస్తారని గ్యారంటీ ఏముంది? పొలిటికల్ అపోనెంట్స్ని సప్రెస్ చేయడానికి కూడా వాడచ్చు కదా. మీకు ఇష్టం లేనటువంటి ఇన్ఫర్మేషన్ని ఫేక్ అనొచ్చు కదా మీరు. ఇది ఆర్టికల్ 14కి విరుద్ధం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ లా అనేటువంటిది ప్రాథమిక సూత్రం. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19కి విరుద్ధం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19ని సైట్ చేస్తూ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ని క్వాష్ చేసేసిందనమాట. అర్థమైంది కదా. ఇది ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ కథా కమామిషు. రెండోది చైల్డ్ సెక్సువల్ అబ్యూస్. దీని కథ ఏమిటి? కొద్ది నెలల క్రితం దీనికి సంబంధించి ఒక విషయం మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. దాని కాంటెక్స్ట్ ఏంటంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ కాంటెంట్ని, దాన్ని చైల్డ్ పోర్నోగ్రఫీ అని ఇప్పుడు అనకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మధ్య ఇచ్చిన తీర్పులో మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ అనకండి. అది అసలు జరిగినటువంటి ట్రౌమాతో పాటుగా రాబోయే కాలంలో కూడా రకరకాల విశ్లేషణలు, రకరకాల ఆలోచనలు మైండ్స్లో రేకెత్తించే విధంగా ఉంటుంది. అంటే పోర్నోగ్రఫీ అనగానే చైల్డ్ పక్కన పెడదాం, పోర్నోగ్రఫీ అనగానే మైండ్స్లో రకరకాల ఆలోచనలు వస్తాయి. వాళ్ళిద్దరికీ కాన్సెంట్తో జరిగిందని, లేకపోతే కాన్సెంట్ లేకుండా ఎలా జరుగుతుందని, తర్వాత వాళ్ళిద్దరికీ విభేదాలు వచ్చి సరైన పేమెంట్ ఇవ్వక తర్వాత ఇది బయటకు వచ్చిందని, ఇట్లా రకరకాల ఆలోచనలు మైండ్లో వస్తూ ఉంటాయి. అందుకని చిల్డ్రన్కి సంబంధించి ఈ దరిద్రమైనటువంటి పోర్నోగ్రఫీని ఎందుకు వాడాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని మీరు వాడకూడదు. కోర్టులో కానీ బయట కానీ మీరు దాని పేరు మార్చండి. కేంద్రం చట్టం కూడా తీసుకురావాలి, వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలి అని చెప్పి కోర్టులకు కూడా విస్పష్టమైన సందేశం ఇచ్చింది. అదేంటంటే దాన్ని ఏమనాలి? చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్, CSEAM అనాలి. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఇంక ఎవరూ వాడకూడదు. అందుకే మీరు చూస్తే న్యూస్ పేపర్స్లో కూడా నిన్నటి నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడటం లేదు. సరే, అసలు విషయానికి వద్దాం. కొద్ది నెలల క్రితం పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ కాంటెంట్ని ప్రైవేట్గా ఇంటర్నెట్ ద్వారా చూడటం నేరమా కాదా? ఇంటర్నెట్ ద్వారా ప్రైవేట్గా, పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా ఒక వ్యక్తి చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ కాంటెంట్ని చూడటం, డౌన్లోడ్ చేయటం, స్టోర్ చేయటం, దగ్గర పెట్టుకోవటం, ఆయన ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయటం లేదు.
చూస్తున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, ఆయన పొసెషన్లో ఉంది. ఇంతవరకు నేరమా కాదా? మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది నేరం కాదు, ఇది ప్రైవేట్ ఎఫైర్ కింద వస్తుంది. ఎక్కడో ఇంటర్నెట్లో ఉన్న కాంటెంట్ని ఆయన చూస్తున్నారు, ఆయన డౌన్లోడ్ చేసుకుంటున్నారు, స్టోర్ చేసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూట్ చేయటం లేదు, అది నేరం కాదు అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు విస్పష్టంగా చెప్పింది, ప్రైవేట్గా చైల్డ్ పోర్నోగ్రఫీని వాచ్ చేయటం కూడా నేరం, డౌన్లోడ్ చేయటం నేరం, తర్వాత దాన్ని కలిగి ఉండటం స్టోరేజ్ నేరం, పొసెషన్ నేరం, ఇవన్నీ కూడా నేరాలే. పోక్సో యాక్ట్ కింద, పోక్సో యాక్ట్ 15వ సెక్షన్ ప్రకారం, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67B ప్రకారం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67B ప్రకారం అబ్యూసివ్ కాంటెంట్ అనేది మీరు ఇంటర్నెట్ ఛానల్స్ ద్వారా చూడకూడదు అనేటువంటిది కూడా ఉందన్నమాట. అర్థమైంది కదా? ఈ విస్పష్టమైన తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇవ్వటం వెనకాల 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అనేటువంటిది చైల్డ్హుడ్లో చాలా ట్రౌమాటిక్ కండిషన్. ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఇది మర్చిపోవాలి, నార్మల్గా ఈ ట్రౌమాటిక్ సిచ్యువేషన్ని మర్చిపోవాలి. కానీ ఇంటర్నెట్ ఛానల్స్లో అది సర్క్యులేట్ అవుతుందనుకోండి, ఎప్పుడో 25 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో జరిగినటువంటి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, కానీ ఇంకా అది ఇంటర్నెట్ ఛానల్స్ ద్వారా సర్క్యులేట్ అవుతూ ఉంటే అది ఒక సైకలాజికల్ పెయిన్. ఏదైనా సరే ఒక ఫ్యామిలీలో ఒక దురదృష్టకర సంఘటన జరిగితే కాలం గడిచే కొద్దీ మనం మర్చిపోతాం. కానీ ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కాలంతో పాటు మనం మర్చిపోలేం. ఎందుకంటే ఒక దురదృష్టకరమైన సంఘటన, ఉదాహరణకి ఒక రేప్ కానీ ఒక సెక్సువల్ అబ్యూసివ్ కాంటెంట్ కానీ ఉన్నప్పుడు అది ఇంటర్నెట్ ఛానల్స్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. జీవితకాలం ఒక మనిషి సైకలాజికల్ ట్రౌమాని అనుభవించాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ కాంటెంట్కి సంబంధించి మీరు చూసిన నేరమే అని చెప్పింది. ఎందుకంటే మీరు చూస్తున్నా, మీరు డౌన్లోడ్ చేస్తున్నా, మీకు దాని మీద పూర్తి కమాండ్ ఉంటుంది. మీరు కావాలని చేస్తారా, తెలియక చేస్తారా, అది వేరే సంగతి. ఒక్కోసారి ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు వెళ్ళచ్చు, కొంత కాంటెంట్ బయటకు వెళ్ళచ్చు. సో యు ఆర్ రెగ్యులేటింగ్ దట్ కాంటెంట్. అందుకని చూడటం కూడా నేరం అని చెప్పింది. అర్థమైంది కదా? సో ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటిది. రెండోది, ఒకవేళ అది సర్క్యులేట్ అవ్వటం జరిగితే జీవితకాలం ఒక వ్యక్తికి, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ జరిగినటువంటి వ్యక్తికి సైకలాజికల్ పెయిన్ ఉంటుంది. అలాంటి దురదృష్టకర సంఘటనని మర్చిపోయే అవకాశం ఉండదు. అందుకని చైల్డ్ ఏదైతే ఎక్స్ప్లాయిటేటివ్ అబ్యూసివ్ కాంటెంట్ ఉందో, చైల్డ్ పోర్నోగ్రఫీ అని కూడా అనకండి. అది ఒక చైల్డ్ని అబ్యూస్ చేసినటువంటి సంఘటన, ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి సంఘటన. దాన్ని మీరు చైల్డ్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ కాంటెంట్ అని మాత్రమే అనండి. ఎవరు చూసినా కూడా నేరమే అని చెప్పి సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిందనమాట. తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్, దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రాస్ అండ్ కాన్స్ ఏంటంటే, ప్రాస్ కొంతవరకు ఖర్చు తగ్గుతుంది, హేట్ స్పీచెస్ తగ్గుతాయి. ఐడెంటిటీ పాలిటిక్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో, అంటే కులం, మతం, వాటి బేసిస్ మీద ఎలక్టొరేట్ విడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మాటిమాటికి ఎలక్షన్స్ వస్తే కులం, మతం ఇంకా ఎక్కువగా పర్పెట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీకి, పార్లమెంట్కి, ఆ తర్వాత కొద్ది రోజుల్లో పంచాయతీలకి ఎలక్షన్లు జరిగితే అసలు ఈ కాన్స్టెంట్ ఎలక్షన్ మూడ్లో దేశం వెళ్లకుండా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. తర్వాత ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద పెట్టచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఎప్పుడు అవసరం ఉండదు. డెవలప్మెంట్ మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం ఉండదు. తర్వాత అందరి ఫోకస్ డెవలప్మెంట్ మీద ఉంటుంది అన్న ఉద్దేశంతో రామ్నాథ్ కోవింద్ కమిటీని వేయటం,
ఆయన రికమెండ్ చేయటం ఇదంతా చూసాం. ఇక కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఏమిటి? ఒక యూనిటరీ పాలిటీని, అంటే మనది ఫెడరల్ క్యారెక్టర్ ఉన్న దేశం కదా, రాష్ట్రాల డిమాండ్స్ వేరుగా ఉంటాయి, రాష్ట్రాల అవసరాలు వేరుగా ఉంటాయి. తర్వాత రీజనల్ పార్టీస్ ఉన్నాయి. మీరు ఒకేసారి పార్లమెంట్ స్టేట్ ఎలక్షన్స్ జరిపితే రీజనల్ పార్టీస్ నేషనల్ పార్టీస్తో సరితూగలేకపోవచ్చు. నేషనల్ పార్టీస్ ఎక్కువ మనీ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే క్యాంపెయిన్ ఉందో దాన్ని చాలా ఎక్కువగా ప్రొలిఫరేట్ చేయొచ్చు అనేటువంటిది ఒకటి. 47 రాజకీయ పార్టీలు ఒపీనియన్ ఇస్తే 15 పార్టీలు అపోజ్ చేశాయన్నమాట. అందుకని ప్రాస్ అండ్ కాన్స్ అనేటువంటి వాటిని మనం చూస్తే ఇక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు అని చెప్పచ్చు. తర్వాత అసలు రాజ్యాంగ సవరణలు ఏమేమి అవసరం అనేది చూద్దాం. మొదట నేను చెప్పబోయేటువంటి రాజ్యాంగ సవరణలు 2/3 మెజారిటీ కావాలి. మరి ప్రస్తుతం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అధికార పార్టీ 2/3 మెజారిటీని కమాండ్ చేయగలదా అనేది $1 మిలియన్ ప్రశ్న అన్నమాట. ఏ రాజ్యాంగ సవరణలు 2/3 మెజారిటీతో అవసరమవుతాయి? 83 ఆర్టికల్, అలాగే 85 ఆర్టికల్. 83 ఏమో డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ, 85 ఏమో డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ బై ప్రెసిడెంట్. అంటే మధ్యలో ఒకవేళ మెజారిటీని కోల్పోతే ప్రభుత్వాలు, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం యొక్క కాల పరిమితి 5 ఏళ్ళు ఉండదు. ఆ సైకిల్ ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పటిదాకే ఉంటుంది. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. సపోజ్ 2029 అపాయింటెడ్ డేట్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనుకోండి, నోటిఫై చేశారనుకుందాం. ఒకవేళ 2027లో ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, అప్పుడు ఎలక్షన్లు జరిగితే దాని కాల పరిమితి జస్ట్ 2 ఇయర్సే ఉంటుంది. అందుకని రాజ్యాంగ సవరణలు 83, 85 అంటే టెన్యూర్కి సంబంధించి, డిసల్యూషన్కి సంబంధించి లోక్సభ, అలాగే 172, 174 రాష్ట్ర అసెంబ్లీలు టెన్యూర్ డిసల్యూషన్స్కి సంబంధించి, 356కి సంబంధించి. సో ఇవన్నీ ఈ 5 కూడా రాజ్యాంగ సవరణలు 2/3 మెజారిటీ కావాలి పార్లమెంట్లో. రాష్ట్రాల రాటిఫికేషన్ అక్కర్లేదు. ఇక 2/3 మెజారిటీతో పాటుగా రాష్ట్రాల రాటిఫికేషన్, అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫికేషన్ అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణలు 324A, 325 ఇట్లా 2-3 ఉన్నాయి. 324A ఏదైతే ఉందో సైమల్టేనియస్గా రాష్ట్రాలకి, అలాగే లోక్సభకి, అలాగే పంచాయత్ ఎలక్షన్స్, రామ్నాథ్ కోవింద్ రికమెండేషన్స్ ప్రకారం 100 రోజుల లోపల పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని ఉంది కదా. సో 324A ఇక్కడ 2/3 మెజారిటీతో పాటు 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫికేషన్ కూడా అవసరం. 325 కామన్ ఐడెంటిటీ కార్డ్. ఇప్పటిదాకా పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కండక్ట్ చేస్తున్నాయి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తోంది. ఒక యూనిఫైడ్ ఎలక్టోరల్ లిస్ట్ లేదు. ఇక యూనిఫైడ్ ఎలక్టోరల్ కార్డు తయారు చేయాలి అన్నటువంటి ఆలోచనతో 325కి కూడా అమెండ్మెంట్స్ కావాలి. ఇక్కడ 50% ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత క్వీర్ కపుల్స్ అంటే LGBT కపుల్స్, హోమోసెక్సువల్స్, లెస్బియన్ కపుల్స్, వీళ్ళంతా కూడా LGBT కపుల్స్ని క్వీర్ కపుల్స్ అంటాం. ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి, నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరైనా 2 హోమోసెక్సువల్స్ ఒక రిలేషన్లో ఉన్నారనుకోండి, ఒకళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే రెండో వాళ్ళని వాళ్ళ నామినీ కింద యాక్సెప్ట్ చేయమని చెప్పింది. తర్వాత ఇంకా చాలా రైట్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఒకటేంటంటే 2 హోమోసెక్సువల్స్ లేదా లెస్బియన్స్ వాళ్ళొక రిలేషన్లో ఉన్నారనుకుందాం. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, వాళ్ళ చాయిస్ అది. ఆర్టికల్ 21 ప్రకారం మనం ఎవరైనా క్వశ్చన్ చేయడానికి లేదు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది. వాళ్ళ లైఫ్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇక మ్యారేజ్ రైట్స్ లాంటివి ఇవ్వటం అనేది ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి, అది మా పరిధిలో లేదు అని సుప్రీంకోర్టు ఇంతకు ముందు చెప్పింది. సరే, వీళ్ళు ఏ రైట్స్ అడుగుతున్నారు?
చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకునేటువంటి రైట్ అడుగుతున్నారు. తర్వాత ఆర్గాన్ డొనేషన్స్. కొన్ని సందర్భాల్లో రిలేటివ్స్కి మాత్రమే ఆర్గాన్ డొనేషన్స్కి పర్మిషన్ ఉంటుంది. ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా కపుల్సే కదా అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రాపర్టీ, సక్సెషన్, ఇన్హెరిటెన్స్ అలాంటి రైట్స్ అడుగుతున్నారు. అంటే ఇద్దరు హోమోసెక్సువల్ రిలేషన్లో ఉంటే ఒకళ్ళ ప్రాపర్టీ ఇంకొకళ్ళకి వెళ్ళేటట్లు, ఒకళ్ళు చనిపోతే అలాంటి రైట్స్ అడుగుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్, అలాంటి వాటి మీద, ఇన్సూరెన్స్ అలాంటి వాటి మీద నామినీగా వాళ్ళని అడుగుతున్నారు. ఇట్లా రకరకాల రైట్స్ ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటాయో, బయలాజికల్ కపుల్స్కి ఉంటాయో అవి కూడా మాకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారన్నమాట. ఇది క్వీర్ కపుల్స్కి సంబంధించినటువంటి డిమాండ్స్. అయితే వీటిలో చాలా నెరవేరటం కష్టం. కొన్ని మాత్రమే బ్యాంక్ అకౌంట్ నామినీ కావచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించిన నామినీ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొంత ప్రోగ్రెస్ ఉండొచ్చేమో. కానీ ప్రభుత్వం అయితే ఇన్హెరిటెన్స్ రైట్స్ కావచ్చు, సక్సెషన్ రైట్స్ కావచ్చు, అడాప్షన్ రైట్స్ కావచ్చు, వీటిల్లో దేనికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది అర్థమవుతోందన్నమాట. సరే, రేపు మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. నమస్తే.